2003లో డైరెక్టర్ శంకర్ సృష్టించిన ఒక సంచలనం 'బాయ్స్'. ఈ సినిమాతో పరిచయమైన నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారు, వారి లైఫ్ ఎలా మారిపోయిందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ సినిమా హీరో సిద్ధార్థ్. మున్నా పాత్రలో తన క్యూట్ లుక్స్‌తో అప్పట్లోనే అమ్మాయిల మనసు గెలుచుకున్నాడు. 'బాయ్స్' తర్వాత 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో టాలీవుడ్ లవర్ బాయ్‌గా సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ తెలుగు, తమిళ సినిమాల్లో నటుడిగా చాలా బిజీగా ఉన్నాడు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నటి అదితిరావ్ హైదరిని వివాహం చేసుకున్నారు. ఇక హరిణిగా నటించిన జెనీలియా గురించి చెప్పక్కర్లేదు. బొమ్మరిల్లు సినిమాలో 'హహా హాసిని' అంటూ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే సౌత్ ఇండియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం నటనతో పాటు నిర్మాణ రంగంలో కూడా బిజీగా ఉంటోంది. 'బాయ్స్' సినిమాలో డ్రమ్స్ కొడుతూ కనిపించిన ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. అప్పట్లో నటుడిగా పరిచయమైనా ఇప్పుడు తన మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పెద్ద పెద్ద సినిమాలకి ప్రాణం పోస్తున్నాడు. ఈ సినిమాలో బాబోయ్ అని పిలుచుకునే భరత్. ఆ తర్వాత 'ప్రేమిస్తే' సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తమిళం మరియు మలయాళ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఇక 'జూజు' క్యారెక్టర్ చేసిన నకుల్ గుర్తుండే ఉంటాడు. 'బాయ్స్' కోసం బాగా లావుగా ఉన్న నకుల్ ఆ తర్వాత తన లుక్ మొత్తం మార్చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తమిళంలో యాక్టర్‌గా, సింగర్‌గా రాణిస్తూ బిజీగా ఉన్నాడు. చివరగా మణికందన్. ఈ సినిమాలో చాలా సెన్సిబుల్ రోల్ చేసిన ఇతను ఇప్పుడు కేవలం నటుడిగానే కాకుండా తమిళంలో దర్శకుడిగా, రచయితగా కూడా సత్తా చాటుతున్నాడు. చూశారుగా, 2003లో వచ్చిన ఆ కుర్రాళ్ళు ఇప్పుడు ఎవరి రంగంలో వారు సక్సెస్ అయ్యి లైఫ్‌లో సెటిల్ అయ్యారు. మరి ఈ బాయ్స్ గ్యాంగ్‌లో మీ ఫేవరెట్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.